అందరికీ నమస్కారం. వారాహి తెలుగు అకాడమీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సుద్దాల హనుమంత్ గారు రాసిన పల్లెటూరు పిల్లగాడ అనే గేయాన్ని పరిచయం చేస్తాను. ఇది 6వ తరగతిలో ఉంది. సుద్దాల హనుమంత్ గారు బాలకార్మిక వ్యవస్థను గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ఆ అద్భుతమైన గేయాన్ని ఒకసారి మనం పాడుకుందాం. పల్లెటూరి పిల్లగాడ పసలగాచి మునగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో, చాలి చాలని చింపులంగి సగము కాలి చల్లగాలి గోనె చింపు కొప్పెర పెట్టావా, ఓ పాల బుగ్గల జీతగాడ దానికి చిల్లులెన్నో లెక్క పెట్టవా, తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని లేకుండయిందా, ఓ పాల బుగ్గల జీతగాడ చేతి కర్రే తోడైపోయిందా, గుంపు తరలే వంపులోకి కూర్చున్నావు గుండు మీద దొడ్డికి దరవైపోయావా, ఓ పాల బుగ్గల జీతగాడ దొంగగట్ల నడ్డాగించేవా, కాలువై కన్నీరుగార కండ్లపై 2 చేతులాడ వెక్కి వెక్కి ఏడుచున్నావా, ఓ పాల బుగ్గల జీతగాడ ఎవరేమన్నారో చెప్పేవా, పెందలాడ అమ్మ నీకు పెట్టలేదా సద్దికూడు ఆకలిగొని అడులుచున్నావా, ఓ పాల బుగ్గల జీతగాడ అడవి తిరిగి అలసిపోయావా, ఆకు తేళ్ళు కందిరిగలు అడవిలో గల కీటకాదులు నీకేమైనా కాటు వేశాయా, ఓ పాల బుగ్గల జీతగాడ నిజము దాచక నాతో చెప్పేవా, మాయదారి ఆవు దూడలు మాటి మాటికి కంచె దుంకి పంట చేలు పాడు చేశాయా, ఓ పాల బుగ్గల జీతగాడ పాలికాపు నిన్నే కొట్టాడా, నీకు జీతం నెలకు కొంచెం తాలువరి పిడి కల్తీగాసం కొలవగా సేరు తక్కువ వచ్చిందా, ఓ పాల బుగ్గల జీతగాడ తలుచుకుంటే దుఃఖం వచ్చిందా, పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి ఏటికోయి వెలవెల్లబోతావు, ఓ పాల బుగ్గల జీతగాడ వెలుగులేని జీవితమంటావా.